నమస్కారం న్యూస్ వెన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సరికొత్త రికార్డుకు చేరువలో నాసా వ్యోమనౌక ఓజేఆర్-1 కాంతి రోజు. దేవుడికి నైవేద్యంగా మద్యం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వింత ఆచారం. శ్రీకాళహస్తిలో స్వచ్ఛ స్వర్ణముఖి ఉద్యమం. స్వర్ణముఖి నదిలో విస్తృత పారిశుద్ధ కార్యక్రమం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమల తల నీలాలకు భారీ డిమాండ్. భక్తిపూర్వక సమర్పణ వెనుక పెద్ద మార్కెట్. రికార్డు స్థాయి ఆదాయం. ఎల్ నినో ప్రభావం. అధిక ఉష్ణోగ్రత. టమాటో రైతుల పాలిట శాపం. తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం ఇచ్చింది. రానున్న జూలై 14, జూలై 17 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఉన్నందున ఆయా రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సాధారణ భక్తులకు కల్పించే దర్శన సమయాన్ని పెంచేందుకు వీలుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దర్శనాల రద్దుకు గల కారణాలను టీటీడీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. జూలై 14వ తేదీన ఆలయ శుద్ధీకరణ కార్యక్రమమైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, అలాగే జూలై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే ఆనివారి ఆస్థానం కొలువును పురస్కరించుకొని బ్రేక్ దర్శనాలకు స్వస్తి పలికారు. ఇందులో భాగంగానే జూలై 13, 16 తేదీల్లో VIP దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని బోర్డు తేల్చి చెప్పింది. కేవలం బ్రేక్ దర్శనాలే కాకుండా జూలై 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున స్వామివారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలు జరగవని వెల్లడించింది. భక్తులు ఈ మార్పులను గమనించి అందుకు అనుగుణంగా తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే నృత్య నాటక ప్రదర్శనకు ప్రజలు, కవులు, మేధావులు, సాహితీవేత్తలు, నాటక కళాప్రియులు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నాయకుల నుండి విశేష స్పందన లభించడంతో పలువురు వక్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సందేశాత్మక నాటక ప్రదర్శనలు తరచుగా చేయడం ద్వారా అందరిలో స్ఫూర్తి నెలకొంటుందని ఆకాంక్షించారు. ఇవాళ బీసీ సంఘర్షణ కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి నాటకం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇక్కడ మహిళా యూనివర్సిటీ ముందే ఒక జ్యోతిబాయి పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 100 ఏళ్ల కొంత చరిత్ర అది ఈరోజు నాటకాలు చూస్తున్నాం. మనం తప్పకుండా ఇది సంఘం మార్పు చేయగల మార్పు ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, స్ఫూర్తి అవసరం ఉందని నేను కోరుకుంటాను. ఈరోజు మహాత్మునికి ముందే మహాత్ముని బిరుదుని ఆయనకి ఇచ్చారంటే ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరూ కూడా ఈ నాటక రూపంలో ఈరోజు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నాటక ప్రదర్శనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కళాకారుడికి కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతిలో ఈరోజు బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ చరిత్ర అది కూడా విద్యార్థుల మధ్యలో కాలేజీలో నడపడం, ఇక్కడ చదువుతున్న వెనకబడిన వర్గాల అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఆ విధంగా రాబోయే తరానికి వాళ్ళ స్ఫూర్తిని అందిస్తారని కోరుకుంటూ అనగబడిన ప్రతి ఒక్క వర్గాన్ని బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ విద్యకి చాలా దగ్గరికి తీసుకొచ్చిన దంపతులు ఇద్దరు నాటక ప్రదర్శనని వీక్షించడం, ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్తో కలిసి వీక్షించడం మాకు చాలా ఆనందంగా ఉంది. జ్యోతిరావు పూలే గారు ఆయన జన్మించి 200 సంవత్సరాలైన మనము ఇప్పటికీ ఆయన పేరుని స్మరించుకోవడము, ఆయన జన్మదినాన్ని జరుపుకోవడము నిజంగా మనకంతా గర్వకారణము. ఒక నాటక ప్రదర్శన రూపంలో ప్రజల ద్వారాతో స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు మనమందరూ కళ్ళారా చూసి తిలకించి దీని స్వార్థం కావాలంటే ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఈ సాంప్రదాయం అలే ఉంటుందని మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ బీసీ సంఘర్షణ తరపున ఈ కార్యక్రమం చేయడం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయ సంస్థగా పేరున్న ఆరోహణ డెవలపర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అర్జున్ వెంచర్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్న కలను నెరవేర్చేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, అతి తక్కువ ధరలకే రిజిస్ట్రేషన్ భూములతో కస్టమర్లకు అందజేయడం జరుగుతుందని అన్నారు.
ముందుగా అర్జున్ వెంచర్స్ను పరిశీలించి తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుబాటు ధరలో అత్యుత్తమ పెట్టుబడి అవకాశంగా ఈ వెంచర్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రజలందరి మన్ననలు అందుకుంటుంది. ఈ ప్రాజెక్టులో ప్లాట్ల ధర చదరపు గజానికి కేవలం 1777 రూపాయలు మాత్రమే. ఆధునిక జీవన శైలికి అనుగుణంగా లష్ గ్రీన్ ల్యాండ్స్కేప్స్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ క్లబ్, పిల్లల ఆట స్థలం, క్లబ్ హౌస్, 24/7 సెక్యూరిటీ వంటి ప్రీమియం సౌకర్యాలను కల్పించారు. అంతేకాకుండా 40 అడుగులు మరియు 30 అడుగుల వెడల్పు గల సీసీ రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్టు పెట్టుబడిదారులకు గృహ నిర్మాణం కోసం ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారికి సువర్ణ అవకాశంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఈ రోజు ఘనంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. తాము అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. 116 ఏళ్ల వయసులోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ వృద్ధ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. శనివారం నాడు కాలినడకన వచ్చిన ఆ భక్తురాలికి ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించుకున్నాను. ఆమె గురించి ఎవరికైనా వివరాలు తెలిసి ఉంటే దయచేసి టీటీడీ చైర్మన్ తిరుమల క్యాంపు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవలసిందిగా ఎక్స్లో పోస్ట్ చేసిన చైర్మన్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో ఆస్తి హక్కుల పరిరక్షణ, ప్రజల్లో చట్టపరమైన అవగాహన కల్పించడం, భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి న్యాయపరమైన సహాయం అందించడం లక్ష్యంగా ఆస్తి హక్కుల కేంద్రం కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. 71 నుంచి పాస్బుక్లు, అడంగళ్ళు, 1Bలు అన్ని వచ్చినాయి. బ్యాంకుల్లో పెట్టుకునే వాళ్ళం, రైతు కార్డులు తీసుకున్నాం, కిసాన్ కార్డులు తీసుకున్నాం, అప్పులు తెచ్చుకున్నాం, తీర్చాం, మళ్ళా తెచ్చుకున్నాం, అమ్ముకున్నాం, పిల్లలకి కట్నాలుగా ఇచ్చాం, పిల్లలకి రాసిచ్చాం, తాకట్లు పెట్టుకున్నాం. ఇవన్నీ చేసుకుంటున్నటువంటి భూముల్ని 2000 సంవత్సరం, ముఖ్యంగా 2010వ సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వాలు చెరబట్టడం మొదలెట్టినాయి. 2012లో నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒకటి అడ్డం పెట్టుకుని అప్పటి వరకు ఎక్కడా లేనటువంటి ఈనాం భూముల్ని దేవాదాయ భూముల కింద దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ పద్దుల్లో రాసేసుకున్నారు. రాసేసుకుని వాళ్ళ పద్దులు సబ్ రిజిస్ట్రార్కి పంపించాడు. ఆయన మొత్తం లిస్టు పెట్టుకుని మనం వెళ్ళి అమ్ముకుంటున్నామండి అంటే రిజిస్టర్ చేయడానికి వీల్లేదు పొమ్మని పోయాడు. అలాగే 2017, 16, 17 నుంచి మీ భూముల్ని కంప్యూటర్లో ఎక్కిస్తాము అని చెప్పి ఆ పేరు మీద కొన్ని లక్షల ఎకరాల రైతుల భూముల్ని ప్రభుత్వ భూమిగా ఒక్క రోజులో, ఒక్క రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములుగా చూపించి 22Aలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిక్కు తెలియకుండా మనం ఇవాళ తిరుగుతూ ఉన్నాం. 5 వారాలు, మీరు చెప్పిన 5 వారాల్లో కనుక కలెక్టర్ 22A విముక్తి జిల్లాగా ఆ జిల్లాని చేయలేని పక్షంలో కలెక్టర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. ఇదే సవాల్ని స్వీకరించి 22Aలో పెట్టిన నోటీసు లేకుండా 22Aలో పెట్టిన ప్రతి ఎకరం, ప్రతి సెంట్ భూమిని రోల్ బ్యాక్ చేయండి. ఆ ఛాలెంజ్ తీసుకునే దమ్ముందా అని అడుగుతున్నాను. తిరుపతిలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్పై అవినాష్ రెడ్డి వ్యాఖ్యలను హాస్యాస్పదంగా అభివర్ణించారు. అది స్టీల్ ఫ్యాక్టరీ క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి. అది స్టీల్ ఫ్యాక్టరీ ముఖ్యంగా మీకు ఎక్కడొచ్చిందంటే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలంలో. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫౌండేషన్లు వేసినాడు అదే ప్లాంట్కు. ఒకటి 2019 ఫిబ్రవరి, రెండవది 2024 ఎలక్షన్ల మీదగా రెండో నెల అంటే ఫిబ్రవరి నెలలో. ముందేమో వాళ్ళ నాన్న పేరుతో 2019 డిసెంబర్ నాడేమో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్, మళ్ళీ ఏమో పేరు మార్చి జిందాల్ కార్పొరేషన్. అదే జిందాల్, సజ్జన్ జిందాల్ గారు నిన్న మాతో పాటు పేరు JSW రాయలసీమ స్టీల్ కార్పొరేషన్. ఆయన మాది తప్పైతే ఆ పేరు మార్పిడికి ఎందుకు ఒప్పుకుంటాడు? వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి పేరు పెట్టినారు తప్ప ఏమి చేయలేదు. ఉదాహరణకు గంగా కావేరి అని నామకరణం ఎప్పుడో జరిగింది, పని కావడంలే. అంటే కావేరి గంగా అని పేరు బ్రిటిష్ వాళ్ళు పేరు పెడతానే తనది అవుతుందే. వాళ్ళే క్రెడిట్ చోరీ అంటారు కదా, వాళ్ళే చోర్ ఆద్మీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ చోర్ ఆద్మీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి పెద్ద చోర్.
పార్టీ వ్యవస్థాపకుడు. తిరుమల శ్రీవారికి భక్తులు భక్తిపూర్వక తలనీలాల సమర్పణ వెనుక ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద మార్కెట్ దాగి ఉందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారికి భక్తులు తమ మొక్కుల రూపంలో తలనీలాలు, కేశాలు సమర్పించడం శతాబ్దాలుగా వస్తున్న ఒక పవిత్రమైన ఆనవాయితీ. అయితే ఈ భక్తిపూర్వక సమర్పణ వెనుక ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద మార్కెట్ దాగి ఉందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తిరుమలలో ప్రతి నెల సగటున దాదాపు 10 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. ఈ విధంగా సేకరించిన కేశాల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ ఏటా 100 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరుతోంది. హుండీ కానుకల తర్వాత టీటీడీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరులలో ఈ తలనీలాల విక్రయమే అత్యంత కీలకమైనదిగా మారింది. భక్తులు సమర్పించిన జుట్టును టీటీడీ సిబ్బంది పారదర్శకంగా పరిశీలించి వాటి పొడవు మరియు నాణ్యత ఆధారంగా 6 విభిన్న కేటగిరీలుగా వేరు చేస్తారు. వీటిని ప్రతి నెల ఆన్లైన్ వేలం ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ వ్యాపారులకు విక్రయిస్తారు. ఇటీవల జరిగిన వేలంలో అత్యధిక పొడవు ఉండే మొదటి రకం ప్రీమియం క్వాలిటీ జుట్టు ధరను కేజీకి ఏకంగా 72,000గా నిర్ణయించారు. లండన్, ప్యారిస్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాల్లోని లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్లు, హై ఎండ్ విగ్గుల తయారీ పరిశ్రమల నుండి ఈ తిరుమల కేశాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. భారతీయ మహిళలు రసాయనాలు లేని సహజ సిద్ధమైన నూనెలు వాడటం వల్ల ఇక్కడి జుట్టుకు అంతర్జాతీయంగా అంతటి క్రేజ్ మరియు విలువ లభిస్తోంది. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ, ఆర్థికంగా బలపడినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరని సెట్విన్ సీఈఓ యశ్వంత్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. వారు అనుకుంటే ఏ రంగంలోనైనా నిష్ణాతులుగా నిలిచే శక్తి నారీమణులకు ఉందని గుర్తు చేశారు. ఉచితంగా 3 నెలల పాటు టైలరింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మహిళా సాధికారత కోసం ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమ కాళ్లపై నిలబడి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాను. అందులో భాగంగా బదిలీ విద్యార్థులకు వినికిడి యంత్రాలు మరియు స్కూల్ పిల్లలకు మెడికల్ క్యాంప్ ఏమంటే కూడా స్కిన్ డిసీజు చాలా మందికి ఉండింది. ఆ పిల్లల కోసమనే స్కిన్ డాక్టర్ని పిలుచుకొని పోయినాము. అంతేకాకుండా ఐ కూడా వాళ్ళకి సరిలేకుండా ఉండింది, చూపు సరిలేకుండా ఉండింది. వాళ్ళకు కూడా ఐ క్యాంప్ ద్వారా వాళ్ళకు కూడా దాన్ని బాగా చేశాను. అదేవిధంగా 500 మందికి 10th క్లాస్ పాస్ కావాలంటే స్టడీ బుక్ ఒకటి గవర్నమెంట్ వారు ముద్దిచ్చారు. అది నా సొంత డబ్బుతో ఖర్చు పెట్టి 500 మందికి ఇచ్చాను. వాళ్ళ బిడ్డను బాగా చదివించుకోవాలని, అందరూ బాగుండాలని, ఆ దేవదేవుల దయ వల్ల అందరూ బాగుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తిరుమలలో హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీని ప్రదర్శించి 5 లక్షల బంగారు నగలు భక్తుడికి అప్పగించారు. తిరుమలలో హౌస్ కీపింగ్ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన భక్తుడు సుధీర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చి అన్నమయ్య భవన్లో జూలై 4న బస చేశారు. జూలై 5న మధ్యాహ్నం గదిని ఖాళీ చేసిన అనంతరం శుభ్రపరిచేందుకు వెళ్లిన హౌస్ కీపింగ్ సిబ్బందికి గదిలో బంగారు నగలు కనిపించాయి. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వాటిని భద్రపరిచారు. అనంతరం భక్తుడు సుధీర్ను సంప్రదించి సుమారు 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సురక్షితంగా తిరిగి అప్పగించారు. తనకు పోయిన నగలు తిరిగి అందడంతో భక్తుడు సుధీర్ హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీని అభినందిస్తూ టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన తిరుమలలో విధులు నిర్వహిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది నిబద్ధత, నిజాయితీకి మరో నిదర్శనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుత, ఎలుగుబంట్లు దాడి చేస్తాయోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 3 రోజులుగా కాలనీలో చిరుత సంచారం చేస్తుండటంతో తమకు ప్రాణరక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో ఓ చిరుతపులి చొరబడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఆహారం, నీటి అన్వేషణలో భాగంగా అడవి నుంచి వచ్చిన చిరుత ఏకంగా ఇళ్లలోకి చొరబడి పెంపుడు జంతువులపై దాడి చేస్తుందని స్థానికులు వెల్లడించారు. అదేవిధంగా ఎలుగుబంట్లు సైతం కాలనీలపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి కాలనీ వాసులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అడవి దగ్గర పులులు నైట్ అయితే వస్తున్నాయి, పొగులు కూడా వస్తున్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఏమా మేకలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయింది. మొన్న గొంతు పట్టుకునే కొనికి అదిలిచ్చే కొనికి వెళ్ళిపోయింది. వచ్చారు, వచ్చి వెనుకరికి వచ్చి తీసుకొని పోయి ఉన్నారు వేరే సేనలలో.
అది మాకు మెస్కమ్మ కావాలి సార్. ఇప్పుడు కబుల్ తీర్థం కాడి నుంచి సగం దాకా తీసుకొచ్చినారంట. అక్కడి నుంచి మాకు ఇక్కడ అమరాజు ఉన్నది కదా, ఈ ఏరియా అంతా దెంపకనంతా ఇండ్లు ఉండ వేసుకున్నారు కాబట్టి మేము భయపడుతున్నాం. నైట్ అయితే వస్తున్నాయి, కుక్కలు మరుగుతున్నాయి, లేదు చూసి టపాసులు గిపాసులు కాలుస్తున్నాము. కొంచెం జాగ్రత్త పడి మీరు చేయండి మరి తొందరలో. ఫారెస్ట్ వాళ్ళు మాకు సలకరించి ఫెన్సింగ్ వేపించి మాకు జాగ్రత్తగా భద్రపరచాలి మమ్మల్ని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు, సంగీత దర్శకుడు కోటి సాలూరు కోటేశ్వరరావు స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామి దర్శనం బ్రేక్ దర్శనం చేసుకొని కుటుంబ సమేతంగా నా మనవరాళ్ళు కూడా అమెరికా నుండి వచ్చారు. పాప మనవరాళ్ళు అందరూ కలిసి దర్శనం చేసుకున్నాం. స్వామి ఎల్లప్పుడూ అందరికీ కూడా అండదండగా ఉండి ఈరోజు అయితే చాలా చూస్తుంటేనే ఒక ఒళ్ళంతా అందమయ్యే కీర్తనలు చేస్తున్నాను. నేను మళ్ళీ బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ దేవస్థానం వాళ్ళు అన్నమయ్య కీర్తన చేయమని నాకు 10 కీర్తనలు చేసే అవకాశాన్ని కల్పించారు. చాలా చక్కగా వచ్చింది. త్వరలో విడుదల కాబోతుంది అన్నమయ్య కీర్తనలు. టీటీడీ దేవస్థానం అందరికీ నా కృతజ్ఞతలు. నాకు చక్కని అవకాశం కల్పించినందుకు. ఇంకా ఎన్నెన్నో కీర్తనలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ స్వచ్ఛ స్వర్ణముఖి ఉద్యమంలో భాగంగా స్వర్ణముఖి నదిలో విస్తృత పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్వర్ణముఖి నదిలో పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు, చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర వ్యర్థ పదార్థాలను తొలగించి నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నదుల పరిశుభ్రతను కాపాడాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ కార్మిక నాయకులు ఏఐటీయూసీ నాయకత్వంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం కరపత్రాలని విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు విసి గోపీనాథ్ మాట్లాడారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికులకు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు, స్కూల్ స్వీపర్స్కు, పార్కు సిబ్బందికి కనీస వేతనం 34,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్ కింద 5 లక్షలు గ్రాడ్యుటీ ఇవ్వాలని వాళ్లు కోరారు. పారిశుద్ధ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఏఐటీయూసీ నాయకులు ఎం విజయ్ కుమార్, పి రఘుతో పాటు జయశంకర్, సుగుణ, వినాయక, సురేష్, సుబ్రహ్మణ్యం, వినోద్, ఈశ్వర్, వినాయకమ్మ, కస్తూరి, సామెల్, వెంకట్రావు, ఆదిలక్ష్మి, కవిత, రవి తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమాలు జయప్రదం కాంక్షిస్తూ ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఈ ఏఐటీసీ నాయకత్వంలో ఈ కరపత్రాలు విడుదల చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 34,000 ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏఐటీసీ నాయకత్వంలో 28 జిల్లాల్లో మున్సిపల్ కార్మికులు చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో వైభవంగా ఆరిమాను గంగమ్మ కొలుపు పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని ఆర్కేవీబీ పేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 ఆరిమాను గంగమ్మ అమ్మవారి కొలుపు పూజలు ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామస్తులు అమ్మవారికి అంబలి సమర్పించి పొంగళ్లను నైవేద్యంగా అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహామంగళ హారతితో కొలుపు కార్యక్రమం ఘనంగా ముగిసింది. చివరగా ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయలసీమ ద్రోహి మాజీ సీఎం జగన్ రెడ్డి అని చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు. రాయలసీమని వాడుకొని రాయలసీమని
తన రాజకీయ అవసరాలకు పునాదిగా చేసుకొని రాయలసీమ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను నట్టేట ముంచేసినటువంటి ప్రబుద్ధుడు, రాయలసీమ ప్రజానీకాన్ని వంచన చేసినటువంటి నీచుడు ఇప్పుడు మావిగన్నని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటి మీద కన్నేశాడు. 2028 నాటికి ఖచ్చితంగా కడప స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తులు మొదలవ్వాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. 2019 నుంచి 24 వరకు డ్రిప్ ఇరిగేషన్ అనే దాన్ని రద్దు చేసి రైతులు నట్టేటి ముంచారు. రైతులు నట్టేటి ముంచేది కాకుండా ఈరోజు రైతులకి ఇవ్వాల్సినటువంటి మ్యాంగో సబ్సిడీ ఇవ్వకుండా 19 నుంచి 24 వరకు ఇవ్వకుండా ఈరోజు 24వ సంవత్సరం నుంచి 26 సంవత్సరం లోపల మేము 2 సార్లు 4 రూపాయల లెక్కన రైతులకు ఇస్తే వీళ్ళు తిరిగి రైతులు నష్టపోతున్నారని మాట్లాడిన ఘనత ఈ వైసీపీ నాయకులకే చెందింది. ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అందరూ కూడా. దీంతో పాటు ముఖ్యంగా తిరుపతి జిల్లా ఈరోజు చిత్తూరు జిల్లా ఏ విధంగా అయితే డివైడ్ అయింది ఉమ్మడి జిల్లాని, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి 3 చోట్ల కూడా డెవలప్మెంట్ చేస్తున్న ఘనత ఈ ఎన్డీఏ కుటుంబంకి చెందిందని కూడా సభ దీని ద్వారా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా. చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా కమిటీ స్థానిక STU ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షుడు సి మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాంతియుత నిరసన కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తోతాపురి మామిడికి మద్దతు ధర ₹17.47 అమలు చేయాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీలలోనూ మరియు ర్యాంపులలోనూ అమలు కావడం లేదు. అమలు కొరకు ప్రభుత్వ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రి గాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మునిరత్నం నాయుడు, ఉమాపతి నాయుడు, బెల్లంకొండ శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, జయదేవయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పండించిన మామిడిని అమ్ముకోలేక, అమ్మిన గిట్టుబాటు ధర లేక అమ్మిన డబ్బులు రాబట్టుకోలేని స్థితిలో రైతు చాలా నడ్డి విరిగిపోయాడు. దీనికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రకటించిన మామిడికి మద్దతు ధర ₹17.47 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం మీద మా వంతుగా రైతుల తరఫున, మామిడి రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఒక నిరసన కార్యక్రమానికి తీర్మానించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ₹17.47 రైతులకి చేరాలి. ₹17.47 రైతుకు చేరలేదు అంటే గిట్టుబాటు ధర కల్పించలేని పక్షంలో ఈ జిల్లాలో ఉన్న మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు కానీ, రైతులు కానీ ప్రభుత్వం ప్రకటించిన ధర ఎక్కడ అమలు కావట్లేదు. కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యావరణ నియంత్రణ పౌల్ట్రీ ఫారంను ప్రారంభించారు. ఆధునిక కోళ్ల పెంపకానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ ను పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు అన్నింటినీ సాంకేతికత ద్వారా నియంత్రించి కోళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చని రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనివల్ల గుడ్లు, మాంసం ఉత్పత్తి పెరగడంతో పాటు కోళ్లు చనిపోవడం తగ్గుతుందని తెలిపారు. ఈ ఆధునిక పౌల్ట్రీ షెడ్తో అన్ని కాలాల్లోనూ రైతులు స్థిరమైన ఉత్పత్తి సాధించగలరు. భక్తులు స్వయంగా మద్యం సీసాలను తీసుకువచ్చి స్వామివారి పాదాల వద్ద సమర్పిస్తారు. ఈ దృశ్యాన్ని తొలిసారి చూసేవారికి ఆశ్చర్యానికి గురవుతారు. ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. భారతదేశం అనేక పురాతన, ఆధ్యాత్మిక, రహస్యమైన ఆలయాలకు నిలయం. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, నైవేద్యాలు ఉంటాయి. సాధారణంగా దేవాలయాల్లో భక్తులు పండ్లు, కొబ్బరికాయలు, లడ్డూలు, పేడాలు, బర్ఫీలు వంటి సాత్విక నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే ఈ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా దేవుడికి మద్యం నైవేద్యంగా సమర్పించే ఒక విశిష్ట ఆలయం కూడా భారతదేశంలో ఉంది. ఆ ఆలయమే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉన్న ప్రసిద్ధ కాలభైరవ ఆలయం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర నగరంలో కాలభైరవ స్వామికి దేశీయ, విదేశీ మద్యం, విస్కీ వంటి పానీయాలను నైవేద్యంగా సమర్పించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక సంప్రదాయం. సనాతన ధర్మంలో సాధారణంగా మద్యం సేవించడం లేదా ఆలయాల్లో సమర్పించడం అనుచితంగా భావిస్తారు. కానీ కాలభైరవ స్వామి ఆలయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తంత్రశాస్త్రం, తాంత్రిక సంప్రదాయాల ప్రకారం కాలభైరవుడు పరమశివుని ఉగ్రస్వరూపం. ఈ రూపాన్ని ఆరాధించే ప్రత్యేక పూజా విధానాల్లో మద్యం వంటి తామసిక నైవేద్యాలకు ప్రాధాన్యం ఉందని విశ్వసిస్తారు. అందుకే ఈ ఆలయంలో ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది.
ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భక్తులు సమర్పించిన మద్యాన్ని పురోహితులు ఒక చిన్న పళ్ళెంలో పోసి కాళభైరవ స్వామి విగ్రహం నోటి వద్ద ఉంచుతారు. కొన్ని క్షణాల్లోనే ఆ పళ్ళెంలోని మద్యం పూర్తిగా కనిపించకుండా పోతుంది. విగ్రహం నోటి వద్ద ఎలాంటి రంధ్రం, గొట్టం లేదా ప్రత్యేక ఏర్పాటు కనిపించకపోయినా ఇలా జరగడం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై కాలక్రమేణా అనేక చర్చలు జరిగినప్పటికీ భక్తులు దీనిని కాళభైరవ స్వామి మహిమగా భావిస్తారు. మరోవైపు దీనికి సహజమైన లేదా శాస్త్రీయ వివరణ ఉండవచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఏకాభిప్రాయం మాత్రం ఇప్పటికీ లేదు. ఎల్ నినో ప్రభావం అధిక ఉష్ణోగ్రత టమాటా రైతుల పాలిట శాపంగా మారింది. ఎండల తీవ్రతతో తోటల్లో దిగుబడులు భారీగా పెరిగాయి. పుంగునూరు, పలమనేరు, సోమల మార్కెట్లలో 15 కిలోల బాక్సు 50 రూపాయల నుంచి 100 రూపాయలు మాత్రమే పలికాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో నాట్లు వేసిన రైతుల పొలాల నుంచి దిగుబడులు వస్తున్నాయి. వీటికి తోడు కొందరి టమాటా తోటల్లో కాయలు గోలీకాయ సైజులో ఉంటున్నాయి. గోలీకాయలు మార్కెట్లో అమ్ముడుపోవడం లేదు. జూన్ 6, 7 తేదీల్లో నాణ్యత గల 15 కిలోల బాక్సు 500 రూపాయల నుంచి 600 రూపాయలు మించి పలికింది. 14వ తేదీకి 300 రూపాయల నుండి 400, 20వ తేదీకి 200 రూపాయలకు పడిపోయింది. జూలై 1వ తేదీకి 150 రూపాయలకు టాప్ ధర పలికి శనివారం నాణ్యత గల టమాటా 100 రూపాయలలోపు పలకడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. వీటికి తోడు ఎండల వేడికి ఎర్ర నల్లి, బూడిద తెగులు, పలు రకాల వైరస్లతో తోటలు దెబ్బతింటున్నాయి. వేలకు వేలు వ్యయం చేస్తూ మందులు పిచికారీ చేస్తున్నా చీడలు పోవడం లేదు. సోమల మండలంలో 3000 ఎకరాల్లో టమాటా సాగు ఉంది. వీటికి తోడుగా మండలంలోకి కలకడ, మహల్, కోన, మదనపల్లె, చిన్నమండ్యం తదితర ప్రాంత వలస రైతులు ఎకరా 40-50 వేలతో లీజుకు తీసుకుని పంటలు సాగు చేశారు. ఎకరా సాగుకు 2 లక్షలకు మించి ఖర్చు చేశారు. కూలీలు దొరక్క కోతలు చేయలేకపోతున్నారు. కలకడ, దేవపట్ల, మహల్ ప్రాంతాల నుంచి ఆటోల్లో కూలీలు వస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సరికొత్త రికార్డుకు చేరువలో నాసా వ్యోమనౌక OJR-1 కాంతి రోజు. దేవుడికి నైవేద్యంగా మద్యం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వింత ఆచారం. శ్రీకాళహస్తిలో స్వచ్ఛ స్వర్ణముఖి ఉద్యమం. స్వర్ణముఖి నదిలో విస్తృత పారిశుద్ధ కార్యక్రమం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమల తల నీలాలకు భారీ డిమాండ్. భక్తిపూర్వక సమర్పణ వెనుక పెద్ద మార్కెట్. రికార్డు స్థాయి ఆదాయం. ఎల్ నినో ప్రభావం అధిక ఉష్ణోగ్రత టమాటా రైతుల పాలిట శాపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.